ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేయడం అనేక మీడియాలో మీరు చూశారు. 2016 నుండి 2020 వరకు ఇలాంటి అబద్ధాలు ట్రంప్ 30,573 సార్లు misleading statements. The fact checker counted a total of 30,573 false or misleading claims made by President Trump during his White House tenure first 4 years. చూడండి, వాషింగ్టన్ పోస్ట్, సిఎన్ఎన్ ఫ్యాక్ట్ చెక్ లో 30,573 సార్లు ఆయన అబద్ధాలు ఆడినట్టు లేదా మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చినట్టు ఫ్యాక్ట్ చెక్ రివీల్ చేసింది. అసలు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఆగలేదని మీకు తెలుసు, నాకు తెలుసు. ఇరానీ లీడరే దానికి చెప్పారు, మేము యుద్ధం ఆపలేదు, ఒకవేళ ఇజ్రాయెల్ అటాక్ చేయడం ఆపితే మేము కూడా ఆపుతామని. ఇన్ని అబద్ధాలు ఆడొచ్చా? నేను క్రిస్టియన్ని, నేను యేసు ప్రభు భక్తుణ్ణి అని చెప్పుకొని అబద్ధికులు పరలోక రాజ్యం చేరరు అని వాక్యం చెప్తుంది. ట్రంప్ గారు మారేటట్టు మీరు ప్రార్థన చెయ్యండి. అంతకంటే ముఖ్యం, పిచ్చోడి చేతిలో న్యూక్లియర్ వెపన్ రాయిలాగా న్యూక్లియర్ వెపన్స్ ఆయన చేతిలో ఉన్నాయి. అక్కడ పుటిన్, నార్త్ కొరియన్ యంగ్ క్రేజీ మ్యాన్, న్యూక్లియర్ వెపన్స్ వీళ్ళ చేతిలో ఉండడం ప్రపంచానికి హానికరం. వారు మారేనా మారాలి, దేవుడు వారిని తీసుకొనైనా వెళ్ళిపోవాలని. ఎందుకు అంటే లక్షల మంది, కోట్ల మంది ఇప్పటికే చనిపోయారు. నేను ప్రెసిడెంట్ అయితే గంటలో రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపేస్తానన్నారు. 124 రోజులు అయిపోయింది, కానీ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిందా? రష్యన్ సైడ్ 8.5 లక్షల మంది చనిపోయారు, ఆర్మీయే. ఇంకా ప్రజలు ఎన్ని లక్షల మందో లెక్కలేదు. యుక్రెయిన్ సైడ్ లక్షల మంది, దాదాపు 30 లక్షల మంది మొత్తం చనిపోయారని. దానివల్ల ఎవరికి లాభం? 2022 ఫిబ్రవరి 1 నుంచి 19 వరకు నేను ఉపవాస ప్రార్థన చేయడం మీకు తెలుసు, యుద్ధం ఆగడం కొరకు. 197 దేశాల్లో 192 దేశాలు యుద్ధం ఆగాలని మనకు మద్దతు ఇచ్చారు. ఎందుకంటే బైబిల్లో బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్ అని ఉంది, కానీ బ్లెస్డ్ ఆర్ ద వార్ మాంగర్స్ అని లేదు. నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇప్పటికే 5 సార్లు ఇవ్వాలని అంటున్నాను. దేనికి? ఇరాన్ బాంబు చేసినందుక? అసలు చట్ట ప్రకారం ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకి యుద్ధం చేయడానికి, ఇరాన్ బాంబు చేయడానికి కాంగ్రెస్ అనుమతి లేనిదే ఆయనకి ఇవ్వరు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను? యుద్ధం అయిపోయింది కదా అని అందరూ మీరు కామ్గా ఉండకండి. యుద్ధం ఆగలేదు. ఎందుకంటే నేను అమెరికా, న్యూయార్క్లో ఉన్నాను. స్ట్రాటజిక్ మీటింగ్స్ చేయడానికి వచ్చాను. ప్రార్థనాపూర్వకంగా నేను చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రయత్నాన్ని శాబటాజ్ చేసి సైతాన్ ద్వారా ఆయన వాడబడుతున్నాడు. యేసు ప్రభువే పేతురుని సైతానా గెట్ అవుట్ అన్నాడు. ఎందుకు? ఆయన ఇచ్చిన కీని పేతురు అపార్థంగా ఆయన ఎగరెస్ట్గా వాడుకున్నాడు. ఇదే చేశాడు ట్రంప్. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపానని నేను టర్కీలో ఉంటుండగా 3 సార్లు నేను టర్కీ ఎందుకు వెళ్ళాను? టర్కీ ప్రెసిడెంట్ చెప్తేనే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షరీఫ్ వింటారని ఆ కొద్ది రోజుల్లోనే 3 సార్లు నేను ప్రయత్నించాను. టర్కీ ప్రెసిడెంట్ చెప్పారు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి, ఇదిగో ఇది మోదీ అజెండా యుద్ధం చేయడం అని. అఫ్ కోర్స్ మన మిలిటరీ, మోదీ వాళ్ళు ఎందుకే అజెండా? వాళ్ళు మనల్ని అటాక్ చేశారు గనుక, 26 మందిని చంపేశారు గనుక, అన్యాయాన్ని ఆపాల గనుక. సో యుద్ధం, మన మీద యుద్ధం జరిగినప్పుడు మనం డిఫెండ్ చేయడం తప్పులేదు. మన ఆర్మీ ఉంది, మనం పాకిస్తాన్ కంటే 10 రెట్లు స్ట్రాంగ్గా ఉన్నాం కాబట్టి. సో కనుక ఈ ట్రంప్ మారాలి, మార్పు చెందాలి, శాంతికి ప్రెసిడెంట్గా ఉంటాను అని ఆయన చెప్పారు. అందుకని మరలా నేను గతసారి
మరొకసారి ఆయనకు ప్రార్థనాపూర్వకంగా స్వింగ్ స్టేట్లో క్యాంపెయిన్ చేసి మద్దతు ఇచ్చారు. యుద్ధాల ద్వారా కోట్ల మంది అనాథులు వితంతులు, యుద్ధాల ద్వారా ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్, అంటే మన దేశ జీడిపి 3-4 ట్రిలియన్ అయితే సంవత్సరానికి అమెరికాకి 36 ట్రిలియన్లో 3 ట్రిలియన్లు యుద్ధ సామాగ్రి అమ్మడం కొనడం. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్ అన్నారు. ఐ గివ్ యు మై పీస్ అన్నారు. ట్రంప్ మార్పు చెందాలి, యుద్ధాలు ఆగాలి, 56 యుద్ధాలు శాంతి రావాలని ప్రార్థించాడు.